నక్షత్ర మండలాల్ని వేసవి కాలంలో మనం ఈజీగా కనిపెట్టగలం. అందుకు మనం మిల్కీ వేని అనుసరించాలి. అందరూ ఏం చేస్తున్నారు? మేము నక్షత్ర మండలాల గురించి మాట్లాడుకుంటున్నాం. డేకి సుఖికి తెలియని విషయం అంటూ లేదు. చదువుకున్నాను కాబట్టి చెప్పాను, మీరు కూడా చదవండి. మేమివన్నీ చదవలేదు. దయచేసి నక్షత్ర మండలం కథల గురించి చెప్పు. ఇది చాలా సులభమైన సబ్జెక్ట్, నేను ఈజీగా చెప్పగలను. అమ్మ ఎప్పుడు నన్ను చేయమంటారు. ముందు మీరు ఈ విధంగా కూర్చోవాలి, ఆ తర్వాత పాదాల్ని ఇలా చెయ్యాలి. అలా చేస్తే మీకు కాలు నొప్పి అస్సలు రాదు. అబ్బా నోబితా, మేము కూర్చోవడం గురించి మాట్లాడట్లేదు, చీకట్లో కనిపించే నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాం. అలా చేయడం వల్ల వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వారన్నమాట. అంతేకాదు డోరేమాన్, వింత వింత కథలు చెప్పి నన్ను ఎగతాళి చేశారు. నేను తట్టుకోలేకపోయాను. నోబితా, నీకు ఆ కథ తెలీదా? ఎంత ఫేమస్ తెలుసా అది నీకు? నీకు కూడా ఆ కథ తెలుసా డోరేమాన్? సరే, నీకు నేర్పిస్తాను. ఆ కథ చాలా బాగుంటుంది. అలాగే డోరేమాన్. ఎక్కువసేపు కూర్చున్నాను, నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఒకానొక కాలంలో ఒక అందమైన ఏంజల్, తన పేరు వీవర్ యువరాణి, మిల్కీ వేలో జీవిస్తూ ఉండేది. ఆ అమ్మాయి అసలు మేకపే వేసుకునేది కాదు. దీన్ని చూసి వాళ్ళ నాన్నగారు తనని ఒక అందమైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. ఆ అబ్బాయి పక్క ఊర్లో జీవిస్తూ ఉంటాడు. మిమ్మల్ని కలుసుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చింది. నీ బాధ్యత బట్టలను కుట్టి పక్క ఊరికి పంపడమే, కాబట్టి నీ పని చెయ్యి అని తనని ఎంతగానో తిట్టారు. వాళ్ళిద్దరూ సంవత్సరంలో ఒకసారే కలవచ్చని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆ సంవత్సరంలో ఒకరోజు జూలై 7వ తారీఖు వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కలవగలిగారు. ఓ, అంటే ఆ స్టార్ ఫెస్టివల్ కదా ఇదన్నమాట. అవును. నీకు ఒకవేళ నక్షత్రాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను ఒకటి చేస్తాను. కాన్స్టలేషన్ మెడ్ స్టిమ్యులేటర్. నోబితా, ఇందులో వీవర్ యువరాణి కౌహెడ్ ఎవరో చెప్పు చూద్దాం. చెప్పాలంటే నాకేం తెలీదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. అరే, ఆకాశంలో ట్రయాంగిల్ కనబడుతోంది. నోబితా, అదే సమ్మర్ ట్రయాంగిల్ వేసవి కూటమిని కనిపెట్టేలా చేస్తుంది. ఆ మెరిసే నక్షత్రమే వీగా, అదే వీవర్ యువరాణి. ఇటువైపు ఉన్నదే కౌ హెడ్. ఇక మూడవదే కూటమి సిగ్నస్. నోబితా, అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈజీగా ఉంది. ఇదిగో ఈ విధంగా కూడా చేయగలము. అరే, దర్జీ యువరాణి ఇంకా కౌహడ్. ఈ గ్యాడ్జెట్ మనకి రాత్రి సమయంలో ఇలాంటి గొప్ప వాళ్ళ బొమ్మల్ని చూపిస్తుంది. వావ్! ఇంకా చూడాలా? ఇంకా ఉందా? ఈ బ్లూ బటన్ ని నొక్కావంటే అవి కనిపించడం లేదు. నాకు రాకుమారి కనిపిస్తే అరే ఆపండి. ఏమిటి ఏమిటి ఆ శబ్దం? నొప్పిగా ఉంది. ఇది అద్భుతంగా ఉంది. వీళ్ళిద్దరినే వాళ్ళ కథ గురించి అడుగుదావా? కౌహెడ్ మీరా? కానివ్వండి. ఉన్నారు. నీకేం కాలేదు కదా నోబితా? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను కూడా. రాకుమారి, నీ ముఖం నేను సరిగ్గా చూడాలనుకుంటున్నాను. ఏమిటది? డోరేమాన్! కౌహెడ్, మగ్గం రాకుమారి. ఓ కౌహెడ్,
ప్రియమైన రాకుమారి. ఏమిటది? నన్ను చూడనివ్వు డోరేమోన్. నోబితా ఏం ప్లీజ్ మాట్లాడకు డోరేమోన్. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడడం మంచిది కాదనుకుంటాను. అరే ఒక్కోసారి కొన్ని నక్షత్రాలకి ఇలా జరుగుతుంది. కానీ ఈ గ్యాజెట్ తో ఎవరు నన్ను అస్సలు ఎగతాళి చేయరు. రేపు అందరినీ దీన్ని చూపించడానికి పిలుస్తాను. ఏంటది? ఏంటా వింత నక్షత్రాలు? స్టార్ ఫెస్టివల్ స్కై కింద పడింది.